రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రస్తుతం సోషల్ మీడియాలోను యూట్యూబ్లోను మారుమోగిపోతున్నటువంటి ఒక విషయం, అదే త్రిత్వం సంబంధించినటువంటి విషయం. బైబిల్ గ్రంథంలో ఒక దేవుడు లేడని, యేసుక్రీస్తు ఒక దేవుడని, పరిశుద్ధాత్మ ఒక దేవుడని, తండ్రి అయిన దేవుడు మరొక దేవుడని, ముగ్గురు దేవుళ్ళు ఉన్నారని, వారు వేరువేరుగా ఉన్నారని, లేకపోతే ఈయన చిన్న దేవుడని, ఆయన పెద్ద దేవుడని, ఇలా బోధించే వాళ్ళు ఇంకెవరైనా ఉంటే, యేసుక్రీస్తు ప్రభువారిని తగ్గించి మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఆయన నిత్యుడు కాదనే వాళ్ళు కానీ ఇంకెవరైనా ఉంటే, మరి బహిరంగంగా సవాల్ చేస్తూ ఉన్నాను. వారు ఎవరైనా ఉంటే నేను వారితో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. నా పేరు బాలరాజు, కర్నూలు జిల్లా ఎమ్మెగ్నూరులో ఉంటాను నేను. ఎవరైనా సరే ముగ్గురు దేవుళ్ళు అనేవారు కానీ యేసుక్రీస్తు ప్రభువారు నిత్యుడు కాదు, ఆది అంతమై ఉన్న దేవుడు కాదనే వాళ్ళు కానీ, బైబిల్ గ్రంథంలో ముగ్గురు దేవుళ్ళు ఉన్నారని బోధించే వాళ్ళు ఎవరైనా సరే, పిడి సుందరరావు గారి శిష్యులైతేనేమి, ఆయన కొడుకు అయితేనేమి, మరి ఎవరైనా సరే మాట్లాడదలుచుకున్న వారు రావచ్చు. బహిరంగంగా మరి వారితో వాదించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఒకే ఒక్క దేవుడే బైబిల్ గ్రంథం అంతట్లో కూడా ఉన్నాడని నిరూపించడానికి నేను సిద్ధం. ఎవరైనా ఉంటే మరి వారితో నేను డిబేట్ చేయడానికి రెడీగా ఉన్నాను. కాబట్టి మీరు ఆలోచన చేయండి. కామెంట్లో మీరు మీ విషయాలను తెలియజేస్తే వారితో ముఖాముఖిగా డిబేట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను.